బెంగళూరు డాక్టర్ హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జనరల్ సర్జన్ అయిన డాక్టర్ మహేందర్ రెడ్డి చర్మ వ్యాధి నిపుణురాలైనటువంటి తన భార్య డాక్టర్ కృతికా రెడ్డిని అనస్థీషియా డ్రగ్తో హత్య చేసినట్లుగా అతను ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే ఈ హత్య తర్వాత కొన్ని వారాల తర్వాత 4 నుంచి 5 మహిళలకి ఒక భయంకరమైనటువంటి సందేశాన్ని పంపాడు. తన భార్యని ఎందుకు చంపాడన్నది పోలీసుల ఇన్వెస్టిగేషన్లో సంచలనమైనటువంటి విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. అతను ఏం చేశాడంటే, నీ కోసమే నా భార్యను చంపాను అంటూ కొన్ని మెసేజ్లు పంపించాడండి. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఇది బయటకు వచ్చింది. ఐ కిల్డ్ మై వైఫ్ ఫర్ యూ అనే సందేశాన్ని మామూలుగా జనరల్ మెసేజ్లోనో లేకపోతే వాట్సాప్లోనో ఇంకొక దాంట్లోనో ఆయన పోస్ట్ చేయాల. 4-5 పంపించాడు. అది కూడా ఫోన్పే లాంటి డిజిటల్ యాప్లో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేసే దాంట్లో ఆ నోట్స్లో పోలీసులు దీన్ని గుర్తించారు. అంటే రెగ్యులర్గా యూజ్ చేసేటువంటి మెసేజ్ యాప్లో చేస్తే పోలీసులకి దొరికిపోతానన్న ఉద్దేశంతో ఈమె చనిపోయిన తర్వాత భార్యని దారుణంగా చంపేసిన తర్వాత ఫోన్పే యాప్స్ ద్వారా మెసేజ్లు చేశారండి. మనకి పే ఆప్షన్ కాకుండా మెసేజ్ ఆప్షన్ కూడా ఉంటుంది. మనం ఈ ఫోన్పే, గూగుల్ పే లాంటి యాప్స్లో అందులో పంపించాడు. ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, 5 పంపించినట్టుగా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలింది. నా భార్యని నీ కోసమే చంపాను, నా భార్యని నీ కోసమే చంపాను, ఐ కిల్డ్ మై వైఫ్ ఫర్ యూ, ఈ మెసేజ్ పెట్టాడండి. ఇప్పుడు పోలీసుల ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చింది. ఆ కృతికా రెడ్డి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు, ఆశ్చర్యపోయారు. అల్లుడు ఇంత దుర్మార్గమైనటువంటి మనసు కలిగిన వాడా, ఇంత దరిద్రమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడని చెప్పి వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళ వివాహం గత సంవత్సరం 2024 మే 26న పెళ్ళయిందండి. పెళ్ళైన తర్వాత అతను ఈ వైఫ్ని ఎందుకు చంపాలనుకున్నాడు కూడా ఒక్క నిమిషం మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఇవి తరచుగా అనారోగ్యం బారిన పడుతోంది. పెళ్ళైన తర్వాత కొన్ని రోజులుగా కడుపులో నొప్పి, అసిడిటీ, తర్వాత కొద్దిగా షుగర్ కూడా ఉంది, అజీర్ణం, ఎసిడిటీ సమస్యలు, ఇవన్నీ ఇవి రెగ్యులర్గా ఈ సమస్యలు ఉన్నాయి. నాకు పెళ్ళికి ముందు నీకు ఈ సమస్య ఉందని చెప్పి నాకు ఎందుకు చెప్పలేదని చెప్పి రోజు గొడవ. అంటే ఇప్పుడు షుగర్ ఉందనో లేకపోతే అసిడిటీ సమస్యలు, ఈ బీపీ సమస్యలు చాలా కామన్. ఆమె కూడా డాక్టరే, ఆమె స్కిన్ స్పెషలిస్టు. సరే, నాకు ఈ సమస్యలు ఉన్నాయని చెప్పి నాకు ఎందుకు చెప్పలా, ఎందుకు నా జీవితాన్ని నాశనం చేసావు, నువ్వు నా భార్యగా రావటం నేను ఏ జన్మలో చేసిన పాపమో, ఇప్పుడు నేను నరకం అనుభవిస్తున్నా అని చెప్పి టార్చర్ చేయటం మొదలుపెట్టాడు. అలా గొడవలు జరిగి ఒక ప్లాన్ రచించాడండి. ఏమని చంపేయాలి, ఏమని నా జీవితం నుంచి దూరం చేసేయాలి. దానికి ఆయన డాక్టర్ కాబట్టి అలాంటి ఒక క్రిమినల్ డాక్టర్ బ్రెయిన్ ఉపయోగించి చంపే ప్రయత్నం చేశాడు. ఎలా చంపాడంటే, సరే నీకు ట్రీట్మెంట్ కావాలి, నీకు తరచుగా కొద్దిగా ఎసిడిటీ సమస్యలు అవన్నీ ఉన్నాయి కదా, మీ ఇంటికే వెళ్దాం, మీ ఇంట్లోనే నువ్వు ఉండు, అక్కడే నేను నీకు ట్రీట్మెంట్ చేస్తా. ఇతను డాక్టర్ కదా, జనరల్ సర్జన్ ఇతను. తర్వాత ఏం చేశాడు, అనస్థీషియా ఇవ్వటం స్టార్ట్ చేశాడండి. అంటే మత్తు మందు, తనకి ఏదైనా కడుపులో ఎసిడిటీ ప్రాబ్లం అనిపించినా, కడుపులో నొప్పిగా అనిపించినా ఆ నొప్పి తగ్గటం కోసం అనస్థీషియా అంటే ఒక మత్తు మందుని ఇవ్వటం స్టార్ట్ చేశాడు. అల్లుడు కూడా డాక్టరే కదా, ఈ గొడవలన్నీ వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలీదు. అల్లుడు భార్యని ఇట్లా చేస్తాడని చెప్పి వాళ్ళు ఊహించరు కదా. సరే, అనస్థీషియా నొప్పి తగ్గటం కోసం ఇస్తున్నాడు అని చెప్పి భావించారు. 2 నెలల పాటు అనస్థీషియా ఇవ్వటం, తర్వాత ఏవో మెడిసిన్స్ ఇవ్వటం, ట్యాబ్లెట్స్ ఇవ్వటం, ఇవన్నీ చేసేవాడు. సో డాక్టర్ కాబట్టి అతనికి అంతా తెలుసు కాబట్టి, భార్య కూడా డాక్టరే కాబట్టి ఆ విధంగా చికిత్స చేస్తున్నాడేమో అని చెప్పి ఈ అమ్మాయి తల్లిదండ్రులు భావించారండి. కానీ 2 months అయిన తర్వాత ఒక్కసారిగా కడుపులో నొప్పి వచ్చి స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే ఈమెను ఆసుపత్రికి తీసుకెళ్తుంటే ఆసుపత్రులు వాళ్ళు, వైద్యులు చూసి చనిపోయిందండి ఇప్పటికే అని చెప్పేసి అన్నారు. అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఏంటి చిన్న సమస్యలకి, ఏదో ఎసిడిటీ సమస్యలు, అజీర్ణ సమస్య, లేకపోతే బీపీ ఉంటామో చనిపోతారా అని చెప్పి వాళ్ళకి అర్థం కాల. ఎంత ఆరోగ్యంగా ఉన్నటువంటి ఆమె డాక్టరు, నా కూతురు కూడా ఇంత ఆలోచన ఎందుకు చనిపోయింది అని చెప్పి వాళ్ళకి డౌట్ వచ్చింది. తర్వాత ఈ కృతికా రెడ్డి సిస్టర్ కూడా, కజిన్ సిస్టర్ కూడా, ఆమె కూడా డాక్టరే. ఆమెకి అనుమానం వచ్చి ఒక్కసారి ఆ రిపోర్ట్స్ తెప్పించే ప్రయత్నం చేసింది ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి. తర్వాత పోస్ట్ మార్టంలో కూడా మత్తు మందు ఎక్కువ ఉందని చెప్పి వాళ్ళకి సమాచారం వచ్చింది. తర్వాత 6 నెలల తర్వాత ఫోరెన్సిక్ రిపోర్ట్లో కూడా అదే తేలింది.
భర్త ఎక్కువగా అనస్థీషియా మందు ఇచ్చాడు, భర్త కావాల్సుకుని ఎక్కువ మోతాదులో మత్తు మందు ఇవ్వటం వల్ల అది శరీరంలో పెరిగి పెరిగి ఈ విధంగా ఈరోజు చావుకి కారణమైందని చెప్పి ఆ రిపోర్ట్లో బయటపడింది. ఇంత దుర్మార్గంగా చేశాడు. వెంటనే పోలీసులకి కంప్లైంట్ చేస్తే పోలీసులు వచ్చి అరెస్ట్ చేసినప్పుడు నిజం మొత్తం బయట పెట్టేశాడండి. నా భార్యని పెళ్లి చేసుకున్న టైంలో నాకు ఈమె సమస్యలు ఉన్నాయి నాకు చెప్పలేదు, ఇంత ఈ చిన్న ఆరోగ్య సమస్య ఉన్నా నాకు చెప్పాలి, నాకు చెప్పకుండా చేసుకున్నారు కాబట్టి నేను పగ తీర్చుకున్నాను, ఆమెను చంపేశానని చెప్పి చేస్తున్న నేరాన్ని ఒప్పుకున్నాడు. కానీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో లోతుగా ఇన్వెస్ట్ చేస్తుంటే బయటకు వచ్చిన విషయం ఏంటంటే 5 అమ్మాయిలకి అతను ఫోన్పే ద్వారా ఈమెను చంపిన తర్వాత, భార్యని చంపేసిన తర్వాత మెసేజ్లు పెట్టాడు. నీ కోసమే నా భార్యను చంపానని చెప్పి ఒకళ్ళకి పంపిస్తే సరే ఈమె మీద ఉన్నటువంటి మోజుతో పెళ్ళాన్ని చంపేశాడని చెప్పి అనుకోవచ్చు. కానీ 5 అంటే ఎంతటి ఒక కామ పిశాచి, అమ్మాయిల కోసం సొంత భార్యని చంపేశాడు. భార్య లేకపోతే 5గురితో చట్టాపట్టాలు వేసుకుని ఒకరికి తెలియకుండా ఒకరితో తిరుగుదా ఉన్నటువంటి ఉద్దేశం ఈ నీచుడికి ఉండబట్టే కదా ఈ విధంగా చేశాడని చెప్పి మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. డాక్టర్ అతను చదువుకున్నటువంటి వ్యక్తి ఇంటికి వచ్చినటువంటి ఒక స్త్రీని, ఒక మహిళని, తన జీవితాన్ని పంచుకున్నటువంటి భార్యని ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి చంపాడంటే ఎలా అర్థం చేసుకోవాలి? చదువుకున్న వాళ్ళు ఇంత సైకో మెంటాలిటీ ఉన్న మనుషులు ఉన్నారని చెప్పి ఈ ఘటన రుజువు చేసింది. చాలా అంటే చాలా దారుణం. వాడు మెసేజ్లు పెట్టినటువంటి ఆ అమ్మాయిల్లో కూడా గతంలో లవ్ ప్రపోజ్ చేశాడంట, ఆమె తిరస్కరించిందంట. అయినప్పటికీ ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆమెకు కూడా మెసేజ్ చేశాడు, నేను నా భార్యని నీ కోసమే చంపాను అని చెప్పేసి అన్నాడంటే ఎంత దుర్మార్గం చూడండి. ఇలాంటి డాక్టర్స్, ఇలాంటి క్రిమినల్ డాక్టర్స్ని, ఇలాంటి సైకో డాక్టర్స్ని ఏం చేస్తే కరెక్ట్ చెప్పండి? ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ పోలీసులు లోతుగా ఇన్వెస్టిగేట్ చేయబట్టే ఆ ఫోన్పేలో ఉన్నటువంటి మెసేజ్లు కూడా కనిపెట్టారు. లేదంటే అది దొరకదు. డాక్టర్ బ్రెయిన్ కదా, ఎక్కడెక్కడో మెసేజ్లు చేసేసి ఎవరి కంట పడకుండా చేయడం కోసం ఇలాంటి ప్రయత్నాలన్నీ చేశాడు. ఇలాంటి వాళ్ళని ఏ విధంగా శిక్షించాలి? అమాయకురాలైనటువంటి ఒక భార్యని, ఆమెని ఈ విధంగా స్లో పాయిజన్ లాగా డాక్టర్ బ్రెయిన్ చూపించి ఆమెను చంపేశారంటే చాలా అంటే చాలా బాధపడుతున్నారు కుటుంబ సభ్యులందరూ కూడా. ఇలాంటి సైకోకి ఇచ్చి పెళ్లి చేశామా అని చెప్పి బాధపడుతూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలి చెప్పండి? ప్లీజ్ కామెంట్.